థియేటర్స్ లో భారీగా ప్రేక్షకుల్ని రప్పించగల సినిమాలు గత కొంతకాలం నుంచి బాగా తగ్గిపోయాయి. పెద్ద సినిమాలు వస్తున్నా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతున్నాయి. స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం గగనమైపోయింది. డిజిటల్ ఎక్స్పీరియన్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా యావరేజ్ గా ఉందనే టాక్ వస్తే చూడడానికి ఇష్టపడటం లేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చని ధీమాతో ఉంటున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి ఆడియన్స్ రావడం లేదు. చిన్న సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించలేవు. మౌత్ టాక్ తో మెల్లగా ఈ సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. అలాగే పబ్లిక్ కూడా వీకెండ్ లోనే సినిమా చూసేయాలనే ఇంటెన్షన్ తో ఉంటారు. నిలకడగా ఈ సినిమాలకి కలెక్షన్స్ వస్తాయి. అయితే మాస్ అపీల్ ఉన్న కథలు ప్రేక్షకుల ముందుకొస్తే క్రౌడ్ ని పెద్ద ఎత్తున థియేటర్స్ లోకి రప్పించగలవు. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వస్తేనే ఆ సినిమాలు క్రౌడ్ పుల్లర్స్ గా మారుతాయి. ఈ ఏడాది అలా మాస్ అపీల్ తో పాటు స్టార్ హీరో నుంచి 2 సినిమాలు మాత్రమే థియేటర్స్ లోకి వచ్చాయి. అవి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ కల్కి. వీటిలో గుంటూరు కారం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దీంతో హనుమాన్ మూవీ మంచి టాక్ తో క్రౌడ్ పుల్లర్ చిత్రంగా మారింది. గత నెల రిలీజ్ అయిన కల్కి 2898 AD సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీగా ప్రేక్షకుల్ని థియేటర్స్ లోకి రప్పించింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి వచ్చేలా చేసింది. తాజాగా రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాల్లో ఒకటైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఈ రెండింటికి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఇవి ఎంతవరకు క్రౌడ్ ని థియేటర్స్ కి తీసుకొని రాగలవనేవి వేచి చూడాలి. నెక్స్ట్ రాబోయే సినిమాల్లో చూసుకుంటే దేవరా సినిమాకి మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి రప్పించే సత్తా ఉంది. ఈ మూవీ మాస్ బొమ్మగా రాబోతుంది. RRR సినిమా బ్లాక్ బస్టర్ తో నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లకి అతి పెద్ద హోప్ గా దేవరా మూవీ కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అయితే మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాయి. నెక్స్ట్ చిత్ర యూనిట్ నుంచి రాబోయే మూవీ టీజర్, ట్రైలర్ ఉండబోతున్నాయి అనే దానిపై పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది. కొరటాల శివ, ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరా మూవీ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో కూడా ఒకంత టెన్షన్ అయితే ఉంది. కానీ కంటెంట్ ని ప్రెజెంట్ చేసే పోస్టర్స్, గ్లిమ్స్ అయితే సినిమా మీద నమ్మకం పెంచుతున్నాయి. మరి దేవరా మూవీ ఏ మేరకు ఈ ఏడాది క్రౌడ్ పుల్లర్ గా మారుతుందనేది వేచి చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.